బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కళ్ళ ఫోటోలు కనిపించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిబంధన బీహార్ ఎన్నికల నుంచే అమల్లోకి తీసుకురానుంది. బీహార్ ఓటర్ల జాబితాతో పాటు ఈవీఎంలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయంటూ ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఈవీఎంలో గుర్తులు కూడా గందరగోళపరుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొత్త సంస్కరణలో భాగంగా ఈవీఎంల్లో గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటో ముద్రించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల నుంచే ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేయాలనేది కూడా భావిస్తూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం పార్టీలకు సంబంధించిన గుర్తులు మాత్రమే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషనరీస్ లో ఉండేది. అయితే ఈసారి నుంచి కూడా అభ్యర్థుల ఫోటోలను కూడా, కలర్ ఫోటోలను కూడా అందులో అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా భావించడం జరిగింది. అయితే బీహార్ నుంచి ఇటు ఎస్ఐఆర్ పైన విపక్షాల ఆందోళన, అదేవిధంగా ఎస్ఐఆర్ తో పాటు మిగతా అంశాలపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక పార్టీలు కూడా కొన్ని కీలక సూచనలు చేసిన నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం గుర్తును చూసి మాత్రమే ఓటర్లు ఓటు వేసేవారు. అదేవిధంగా ఇప్పుడు అభ్యర్థుల ఫోటోలను కూడా ఈ యొక్క ఈవీఎం మిషన్స్ లో అందుబాటులో ఉంచడం ద్వారా ఓట్లు గల్లంతయ్యే అవకాశాలు లేకుండా పోతుంది. అదేవిధంగా తమ అభ్యర్థికి తాము ఓటు వేశామా లేదా అన్న ఒక స్పష్టతతోటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్న ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. 70mm సంబంధించిన పేపర్ ని కూడా ఉపయోగించనున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీహార్ ఎలక్షన్లకు సంబంధించి అంశము, అదేవిధంగా ఈ యొక్క ఈవీఎంల పనితీరు పైన కూడా గత కొద్ది కాలంగా అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ కు సూచనలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తాజాగా తీసుకోవడం జరిగింది. మరి రానున్న బీహార్ ఎన్నికల నుంచే ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణతో పాటు ఇది ఎలక్ట్రల్ మిషన్స్ పైన కూడా అభ్యర్థుల ఫోటోలను ప్రచురించాలన్నది కూడా భావించడం జరిగింది. కేవలం ఎన్నికల గుర్తుకు సంబంధించిన వరకే ఇప్పటి వరకు కూడా చూస్తూ వచ్చాం. అనేక వివాదాలు కూడా దాని ద్వారా తలెత్తడం జరిగింది. ఒకే రకమైన గుర్తులు కొంతమందికి ఉండడంతో అభ్యర్థుల కన్ఫ్యూజన్స్ తోటి కూడా ఓట్లు వేరే వాళ్ళకు కూడా పడ్డ పరిస్థితి ఉంది. ఉదాహరణకు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా గత కొద్ది కాలంగా ఈ యొక్క కారు గుర్తుకు సంబంధించిన దాన్ని పోలిన గుర్తులను ఇతర పార్టీలకు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా కేటాయించొద్దు అనేది కూడా గత కొద్ది కాలంగా ఎలక్షన్ కమిషన్ కు విన్నవిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థుల ఫోటోలు ఉంటే గనక ఖచ్చితంగా తమ అభ్యర్థికే తాము ఓటు వేస్తున్నామా లేదా అన్న ఒక క్లారిటీ మాత్రం ఓటర్లకు ఉంటుంది. కాబట్టి రానున్న ఈ బీహార్ ఎన్నికల నుంచే ఈ యొక్క నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం పైన మరి ఇతర పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి, దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు కొనసాగుతాయి అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది. బలరాం, గోపి, అంటే నిర్ణయం ద్వారా ఎటువంటి ప్రయోజనం కలగబోతోంది ఇటు అభ్యర్థులకు కావచ్చు, రాజకీయ పార్టీలకు కావచ్చు, ముఖ్యంగా ఓటర్ల విషయానికి వస్తే ఇది ఎంతవరకు ప్రయోజనం కలిగించే అంశంగా భావించాలి? అయితే ఈవీఎంల పైన ఇప్పటి వరకు కేవలం పార్టీల గుర్తులు ఉండేవి. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా కొన్ని లోకల్ గుర్తులు ఇచ్చినప్పుడు, ఉదాహరణకు రోటీ మేకర్ లాంటి గుర్తులు ఇచ్చినప్పుడు కూడా ఈ యొక్క కారు గుర్తులు పోలిన గుర్తు ఉండడంతో ఓట్లు కొన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులకు పడ్డాయి అనేది కూడా గత కొద్ది కాలంగా ఇటు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. సో ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండడానికి ఇది చాలా కీలకంగా ఉపయోగపడే అవకాశాలు కనపడుతున్నాయి. అభ్యర్థుల ఫోటో ఉంటే కనుక తమ ప్రాంతంలో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి నిలబడ్డాడో అభ్యర్థికి సంబంధించిన ఫోటో కూడా స్థానిక ఓటర్లకు అవగాహన ఉంటుంది కాబట్టి ఓటు ఉన్న నేపథ్యంలో ఇటు ఈవీఎం మిషన్ల పైన ఈ యొక్క ఓట్లకు సంబంధించి కూడా రేపు ఓటు వేసే క్రమంలో వాళ్ళు తమ అభ్యర్థిని చూసుకుంటూ కూడా తాము ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రానున్న ఎన్నికల్లోనే ఈ యొక్క సంస్కరణ జరగనుంది. కాబట్టి ఎన్నికల సంఘం దీని విషయంలో ఇప్పటికే పూర్తిగా కసరత్తు చేయడం జరిగింది. ఒకవైపు ఎస్ఐఆర్ కు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ చేపడుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు బ్యాలెట్ పైన ఈ యొక్క ఫోటో ముద్రణ జరిగితే గనక ఇటు ఈవీఎంల పైన కొంత అవకతవకలు జరిగే అవకాశాలకు తావు లేకుండా అభ్యర్థి ఎవరు దానిపైన కూడా కొంత స్పష్టత ఉంటుంది. కాబట్టి ఇటు ఈవీఎం మిషన్స్ లో ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చే ఈ ఫోటో ముద్రణ తోటి మాత్రం కొంత కన్ఫ్యూజన్ లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బలరాం.
గోపి, అంటే ఈ తాజా నిర్ణయాలకు సంబంధించి మేధావి వర్గం నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? మనం చూస్తూ ఉన్నాం, బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎంలోకి రావడం కావచ్చు, ఇప్పుడు తాజాగా కలర్ ఫోటో, అభ్యర్థికి సంబంధించిన కలర్ ఫోటో కూడా ఈవీఎం మిషన్ మీద ఉండడం కావచ్చు. ఇంకా ఎటువంటి అప్గ్రేడేషన్స్ కావాలంటున్నారు? ఇంకా ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటూ కూడా ఆ మేధావి వర్గం నుంచి వస్తూ ఉంది. ఈవీఎంలకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక అంశాలపైన కూడా ఈవీఎం గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తూ వస్తుంది. అదేవిధంగా ఇటు ఎలక్ట్రో మిషన్స్ కి సంబంధించి కూడా ఈవీఎంలలో గత కొద్ది కాలంగా అవకతవకలు జరుగుతున్నాయనేది కూడా ప్రధానంగా పార్టీలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క పార్టీలకు సంబంధించిన గుర్తులకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ కి అనేక విన్నతి పత్రాలు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ తాజా నిర్ణయం మాత్రం ఇటు పార్టీలకు అదేవిధంగా ఓటు వేసే ఓటర్లకు కూడా కొంత ఉరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇందులో ఓటు తారుమారయ్యే అవకాశాలు ఉండకపోవడంతో పాటు ఎవరికి ఓటు వేస్తున్నామన్న దానిపైన కూడా ఓటర్కు ఒక ఖచ్చితమైన ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఓటర్ల జాబితాకు సంబంధించి సవరణ ఒకవైపు, అదేవిధంగా ఇటు ఈవీఎం మిషన్స్ పైన కూడా అభ్యర్థుల ఫోటో ముద్రణ జరపాలనేది ఒకవైపు. ఈ రెండింటిని కూడా ఎలక్షన్ కమిషన్ రానున్న ఎన్నికల్లో ప్రజల ముందుకి తీసుకురాబోతుంది. దీంతో భారీగానే ఈ సంస్కరణ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ఓటింగ్ విషయంలో కావచ్చు, అభ్యర్థులను ఎంచుకునే విషయంలో కూడా ఓటర్లు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండానే తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు అయితే కనపడుతుంది. దాదాపు 28 సంస్కరణలు కూడా ఎలక్షన్ కమిషన్ ఈ సందర్భంగా చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ బీహార్ ఎన్నికల నుంచే ఈ యొక్క సంస్కరణలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ చేపడుతుంది. అయితే రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా ఈ యొక్క కొనసాగింపు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ కు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ఖచ్చితంగా చేసి తీరుతామన్నది కూడా ఇప్పటికే కోర్టులకు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో మరి ఇటు ఈ యొక్క ఏదైతే ఎలక్ట్రల్ ఓటింగ్ విధానంలో కూడా అభ్యర్థుల ఫోటోలు ఉండడం వల్ల ఇటు ఓటర్లు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఓటు హక్కు వేస్తారు అన్న ఏకైక లక్ష్యంతో తాము ఈ యొక్క సిస్టాన్ని తీసుకొచ్చినట్టుగా మాత్రం ఎలక్షన్ కమిషన్ అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.